హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేమైతే ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. సో మా వదిన వాళ్ళ కూతురిది అండ్ మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ కూతురిది అనమాట. ఇంకా మేన వాళ్ళ కాబట్టి మాకిద్దరికి రిలేషనే. సో కల్వాడకు వెళ్తున్నాము, బెల్లంపల్లి దగ్గర ఉంటుంది. మా సొంతూరు కూడా అక్కడే, కన్నెపల్లి. సో ఆ వ్యూ అంతా వీడియోస్ తీస్తూ ఇంకా మా వారితో దీపావళి టైంలో మేము వచ్చినప్పుడు ఎలా చేస్తుంటే ఏంటి అనేది విషయాలన్నీ మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రోడ్లన్నీ క్లియర్ అయినాయి అన్నమాట, అప్పుడు అంతగా ఉండేవి కావు. సో ఇంక ఇక్కడైతే మా మంజక్క అయితే కూరలు పెడతారు కదా, పెళ్లి పనులు ఆల్రెడీ పాలపురక పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి, పాలపురక వేసేసారు. సో ఇంక ఇక్కడైతే తను ముగ్గు వేస్తుంది. ఇంకా మేము పని చేస్తున్నామని మా వదినకు చెప్పడానికైతే మేమైతే ఇక్కడ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాం అనమాట. చాలా సరదాగా అనిపిస్తుంది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు. ఇంకా నా స్టిచ్చింగ్ బిజీలో అయితే పెళ్ళిళ్ళు అనేవి నాకైతే చాలా మెమొరబుల్గా ఉండిపోతాయి అన్నమాట. నేను ఎక్కువగా వెళ్ళను, మెయిన్ పెళ్ళిళ్ళు అయితేనే వెళ్తానమాట. మీకు అందరికీ తెలుసు కదా, నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి. సో ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది. చెల్లెళ్ళు, కోడళ్ళు, అత్తయ్యలు అందరూ కలుస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా గ్రీన్ శారీ కట్టుకుందేమో మా సిస్టర్ అనమాట. ఇంకా రెడ్ కలర్ శారీ వచ్చేసి మా కోడలు. మీ అక్క ఎప్పుడన్నా అడిగింది అనుకో మీరు ఏం పని చేసిరని, అప్పుడు ఇవి పెట్టచ్చు. నా వంతుది మా ఆయన చేసిండు కదానే, అప్పుడు గుర్తుండకపోవచ్చు. ఈ వీడియో షేర్ చేద్దాం. ఇంకా ఇక్కడైతే కూరలు అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ ఆడపడుచుల ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా ఫోటోషూట్స్, అండ్ ఫొటోస్ కూడా చాలా మెమరీస్గా ఉండిపోతాయి. ఇంకా నాన్న వాళ్ళు అయితే 4 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెలు అనమాట. ఈ 5 సిస్టర్స్కి కూడా 9 మంది అన్నతమ్ములు, 10 మంది అక్క చెల్లెలు అనమాట. అందులో ఒక వదిన వాళ్ళ కూతురు పెళ్ళే ఇది. సో చాలా బాగా అనిపిస్తుంది, చాలా కలివిడిగా ఉంటారు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంకా అందుకోసమనే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. ఇంకా నాకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ స్టిచ్చింగ్ చేసి ఉంటాము కదా, ఇట్లాంటి టైమ్స్ అయితే నేను కంపల్సరిగా వెళ్తాను, అటెండ్ అవుతాను అనమాట కంపల్సరిగా. ఎందుకంటే మైండ్ వచ్చేసి రీఫ్రెష్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. మన అన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు మనల్ని పలకరించడం, ఎలా ఉన్నారు అత్తయ్య, ఎలా ఉన్నారు పిన్ని, అక్క, వదిన, చాలా మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇంకా కల్వాడ అనగానే నేను చిన్నప్పుడు ఎక్కువగా సమ్మర్లో ఇక్కడికే వచ్చేదన్నమాట. 2 అత్తయ్యలు ఉండేవాళ్ళు. 2 అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నేను ఒకరోజు వాళ్ళ ఇంట్లో, ఒకరోజు వీళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట. నాన్న ఎక్కువగా ఇక్కడికి పంపించేవారు, అందుకోసమని ఇక్కడ నాకు మెమొరీస్ కూడా చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. అందరు కూడా నన్ను పలకరిస్తారు సౌజన్య వచ్చిందనేసి. సో ఇంకా తనే అనమాట పెళ్లి కూతురు, మా కోడలు. హల్దీకి రెడీ చేస్తున్నాము. ఇంకా ఎల్లో సారీ వచ్చేసి ఇంకొక వదిన కూతురు అనమాట. ఇంకా తనే అనమాట మా పద్మ వదిన, వాళ్ళ కూతురితే ఈ పెళ్ళి. ఇంకా ఇక్కడైతే పోషమ్మ దగ్గరికి వెళ్తున్నారు. సో మన పాలపొరక రోజు అనమాట. ఫస్ట్ పాలపొరక వేస్తారు, తర్వాత కూరలు, తర్వాత పోషమ్మ దగ్గరికి వెళ్ళేసి ఇంకా
మనం వండిన ఐటమ్స్ అన్నీ అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తారనమాట. ఇక్కడ మా సాంప్రదాయం ఇటు సైడు. సో ఈ ఎల్లో శారీ వచ్చేసి మూడో అక్కయ్య, ముగ్గురు సిస్టర్స్ అని చెప్పాను కదా. సో తను వచ్చేసి మూడో అక్కయ్య అనమాట. ఇంకా అమ్మవారికి నైవేద్యమే కాకుండా అమ్మాయికి కట్టే శారీని కూడా అమ్మవారికి చూపించి తీసుకొస్తారనమాట మా దగ్గర అయితే. ఇంకా తర్వాత అయితే హల్దీ స్టార్ట్ అవుతుంది. హల్దీ వీడియోస్ చాలా బాగున్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా తనైతే మా పద్మావదిన వాళ్ళ కొడుకు అనమాట, అంటే పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య. సో వాళ్ళిద్దరిని కూడా ఒక ఫోటో తీద్దామనేసి అయితే తీస్తున్నాము. అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి కదా, కలర్ కాంబినేషన్ సెట్ అయింది. సో ఫొటోస్ తీస్తున్నాము. ఫోటో తీస్తూనే ఇంకా తనని ఫొటోస్ తీస్తూనే క్వశ్చన్స్ వేస్తున్నాం అనమాట. మీ చెల్లి పెళ్ళి అవుతుంది కదా, నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేసి. సో నో కామెంట్స్ అని అయితే చెప్తున్నారు. సో చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా తనైతే రీసెంట్గా కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాడు అండ్ గ్రూప్ 4 కూడా సెలెక్ట్ అయ్యాడంట. సో చూడాలి ఏ జాబ్ చేస్తారో అనేది అడుగుతున్నారనమాట. మీ సిస్టర్ పెళ్ళై వెళ్ళిపోతుంది కదా, నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అని అయితే ఇక్కడైతే క్వశ్చన్ చేస్తున్నాను. చాలా నవ్వుతున్నారనమాట, ఇంకా ఎమోషనల్ అవుతారు కదా అనేసి. ఇంకా అందరం కూడా అక్కడ కామెడీ చేస్తున్నాము. సో ఫొటోస్ తీస్తుంది చూడండి. ఇంకా తనైతే మా ఇంకో అక్క వదిన కూతురు, తను కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నీళ్లు పోస్తున్నాడు మా పొట్టోడు, మా మర్ది కొడుకు అనమాట, ఇంకొక అత్తయ్య కొడుకు వల్ల కొడుకు. సో నీళ్ళు సర్వ్ చేస్తున్నాడు. వాడిని కూడా చిన్న వీడియో తీద్దామనేసి సరదాగా వీడియో తీస్తున్నాను. ఇంకా ఇక్కడైతే పోషమ్మ దగ్గరికి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు రిటర్న్లో వచ్చేస్తున్నారనమాట. ఇంకా నేను మా వారు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంటే మా ఆయన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ పెద్దమ్మ కొంచెం ఆరోగ్యం బాగాలేదనమాట. సో అప్పుడప్పుడు వెళ్తూ చూస్తూ వస్తున్నాం అనమాట. అయితే హల్దీ స్టార్ట్ అయిందనమాట 6 అట్లా. సో ఇక్కడ హల్దీ చేసేసుకొని ఇంకా మ్యారేజ్ వచ్చేసి బెల్లంపల్లిలో మార్నింగే ఉందన్నమాట 8:30కి అట్లా. సో తొందరగా 2-3 అవర్స్లో హల్దీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవి చేసేసి కాస్త రెస్ట్ తీసేసుకొని బయలుదేరుతారనమాట. ఇంకా వీళ్ళంతా కూడా అన్న తమ్ములు. ఫోటోషూట్స్ అయితే ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. నాకైతే వాళ్ళ అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా తీశారనమాట. అసలు అక్కడ పెట్టిన ఫోజులకి వీళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి మస్తు క్రేజీ ఉండే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ వీలైతే లాస్ట్లో ఆ వీడియోని నేను మీతో షేర్ చేస్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ ఎలా ఉంది అనేసి. వీళ్ళందరూ బ్రదర్స్ అన్నమాట. ఇంకా వాళ్ళ సిస్టర్ని ఎత్తుకొని దిగడము, అట్లా ఫోజులు ఇవ్వడము అనేది అవుట్పుట్ అయితే అక్కడ చూపించిన దానికి అవుట్పుట్కి చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వీడియో అయితే. ఇంకా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ అయితే నైటే ఎడిటింగ్ చేసి మార్నింగ్ పెళ్ళిలో ఆ వీడియో వచ్చేసి డిస్ప్లే పైన పెడతారు కదా, అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా క్రేజీగా ఉండింది అనమాట. నార్మల్గా కొన్ని రోజుల ముందు ఫోటోషూట్ చేసేసి దాన్ని ఒక సాంగ్తో ఎడిటింగ్ చేసి ఇవ్వడం అయితే నేను చూశాను. ఎందుకంటే నేను ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్ళను కదా. సో సాంగ్ షూట్ చేసేసి ఆ సాంగ్ షూట్ని పెళ్ళిళ్ళలో రిలీజ్ చేయడం అనేది చూస్తూ ఉంటాం కదా. సో వీళ్ళైతే ఫోటోషూట్కి అయితే వెళ్ళలేదన్నమాట. సో ఆ రోజు దిగిన ఫొటోస్నే, అంటే హల్దీ రోజు తీసిన వీడియోస్ని చక్కగా ఎడిటింగ్ చేసేసి మంచి ప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట. నైటే ఎడిటింగ్ చేయడం అనేది, అదట్టు అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా అనేది నేనైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా యూట్యూబర్గా వీడియోస్ ఎడిటింగ్ చేయడం అనేది కూడా ఎంత కష్టమో అనేది నాకు తెలుసు కదా. సో చూస్తున్నారు కదా, ఫోజులు అయితే పెడుతున్నారు. సో వీటన్నిటిని కూడా నీట్గా అవుట్పుట్స్ అన్నీ నీట్గా వచ్చిన తర్వాత వాటిని బట్టి వాళ్ళు ఆ వీడియోస్ని ఎడిటింగ్ చేసి సో చాలా నీట్గా ప్రజెంటేషన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ పెళ్ళిళ్ళలో. సో హల్దీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేశారనమాట. నైట్ వీడియో ఎడిటింగ్ అనేది నాకు బాగా నచ్చింది. నేను తప్పకుండా మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటాను. చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేసారనమాట. హల్దీలో ఎవరెవరైతే వచ్చారు అనేది ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేసి వీడియో అయితే
ఎడిటింగ్ చేసి అవుట్పుట్ అయితే చాలా బాగా ఇచ్చారు. ప్రజెంటేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఏ ఎడిటర్గా అంత నీట్గా, అంటే వాళ్ళకంత టాలెంట్ ఉంటుందిలేండి, బట్ మనం కూడా మెచ్చుకోవడంలో పెద్ద ఇదేమి ఉండదు కదా. సో చాలా బాగుంది. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట దీని వెనకాతల. సో తను ఇంకొక సిస్టర్ అనమాట, మా చిన్నక్క, అంటే చిన్న వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. ఇంకా ఇక్కడైతే మా రెండో వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట, మా అన్నయ్య. సో మా వారికి ఫేవరెట్ బావ అనమాట. సో ఎక్కడ కలిసినా చాలా చక్కగా పలకరిస్తారు, చాలా ఇష్టము మా వారికైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, తను రెండో వదిన అనమాట, ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ పిన్ని, రెండో పిన్ని. అండ్ అన్నయ్యనైతే ఇంతకుముందు చూస్తారు కదా, మా వారి ఫేవరెట్ బావ అనమాట. ఇంకా మేము కూడా తొందర ఫొటోస్ దిగేస్తున్నాం, ఎందుకంటే ఇంకా బయలుదేరాలనేసి. సో మంచిర్యాల వెళ్ళి మళ్ళీ మార్నింగ్ బెల్లపల్లికి రావాలి. సో అప్పటికే 7 అవుతుంది అనమాట. ఇంకా వీళ్ళ ఫోటోషూట్ స్టార్ట్ అయితే ఇంకా లేట్ అవుతుంది అనేసి అయితే మేమైతే ముందే ఫొటోస్ దిగేసామన్నమాట అమ్మాయితో. ఇంకా ఇక్కడైతే వదిన అండ్ అన్నయ్య వాళ్ళ ఫోటోషూట్ జరుగుతుంది అమ్మాయితో. సో వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోషూట్ అయితే జరుగుతుంది అనమాట. సో వాళ్ళు కొన్ని పోజులు చెప్తున్నారు, ఇంకా మా వదిన చేసేస్తుంది. చాలా సరదాగా చాలా హ్యాపీగా గడిచిందనమాట ఈరోజు. ఇంకా మా వదిన కంటే కూడా మా అన్నయ్య చాలా బాగా చేశారనిపించింది. ఇంకా అన్నయ్య అయితే ఎట్లా చెప్తే అట్లా చేసేసారనమాట. ఫోటోగ్రాఫర్స్ చాలా సరదాగా గడిచిపోయింది. ఇంకా ఇక్కడ అయితే వదిన ఫోటోషూట్ అయిపోయింది, నా పక్కకు వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడ అన్నయ్య ఫోటోషూట్ జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు అన్నయ్య, ఇలా చెప్తే అలా అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ సైడ్ హల్దీ ఎలా జరుగుతుంది, పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అనేది, మీ మెమరీస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. సో ఈ రోజైతే నాకు ఇలా గడిచిందనమాట. ఇంకా నెక్స్ట్ డే ఏంటి అనేది కంటిన్యూ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయండి. సో ఇక్కడైతే మేమందరం కూడా నిల్చొని చూస్తున్నాం అనమాట. చాలా సరదాగా అనిపిస్తుంది కదా అట్లా ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటాయి. చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మంచిర్యాలకి బైక్ మీద వెళ్ళాము ఆ రోజు. సో ఇంకా మేము బెల్లంపల్లికి ఎలా వెళ్ళాము, ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాము పెళ్ళిళ్ళు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియోని కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.